ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలంలో దసరా నాటికి పవిత్ర సంగమం అంగరంగ వైభవంగా తీర్చిదిద్దేందుకు పవిత్ర సంగమం వద్ద హారతుల కోసం కావాల్సిన ఏర్పాట్లను పరిశీలించడానికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి సృజన విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దసరా నాటికి ఫెర్రీ వద్ద పవిత్ర సంగమం హారతుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడానికి సంఘం సిద్ధం చేసుకున్నామని అన్నారు. హారతుల కోసం కావాల్సిన పంటలు, ఎలక్ట్రీషియన్, విద్యుత్ సౌకర్యం, మహిళల పుణ్యస్థానాలు ఆచరించేందుకు స్నానపు గదులు, శానిటేషన్, రోడ్లు తదితర అవసరాల కోసం గత కొద్ది రోజులుగా మంత్రులు కమిటీ వేసి ఏర్పాట్లకు కావాల్సి ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. దసరా నాటికి ఫెర్రీ పవిత్ర సంగమం పూర్తి ఏర్పాట్లతో సిద్ధం చేస్తామని తెలిపారు. అది డిలే అవడం వల్ల వాళ్ళు బ్లాక్ వేసేసుకొని ఇల్లు 3 హౌసెస్ 4 ఉన్నారు. ఈ పాక అంతా సంచార జాతిలో ఉన్నారు. ఇక్కడను అక్కడ కూడా ఉన్నారు మేడం. లక్ష్యం కూడా కాకుండా మీరు చూసారు కదా, బాగు చేసుకుంటారు. 14 జరగాలి లేవు. ఈరోజు వేరే వాళ్ళ పొలాలు ఇక్కడ వరకు 14 ఎకరాలు ఇదంతా మీదేమీ లేదు కదా. అప్పుడు ఈ మధ్యలో ఏం చేశారంటే మన వాళ్ళు ఈ అపార్ట్మెంట్ కొత్తగా వచ్చింది. అవును మేడం గారు, ఈ లేఅవుట్ సైట్ మేడం గారు 14 ఎకరాలు. అయితే అప్పుడు ఏంటంటే మన వాళ్ళు డబ్బులు మంచి ఇవ్వాల అది డిలే అవడం వల్ల వాళ్ళు ఫ్లాట్ వేసేసుకొని ఇల్లు పెట్టుకున్నారు. 3 హౌసెస్ 4 ఉన్నాయి మేడం గారు. ఈ పాక అంతా సంచార జాతిలో మేడం గారు. ఇక్కడను అక్కడ కూడా ఉన్నారు మేడం గారు. లక్ష్యం కూడా కాకుండా మీరు చూశారు కదా, బాగు చేసినట్టు మధ్యలో ఇళ్ళన్నీ వచ్చేసినాయి. 4 ఇళ్ళు వచ్చింది మేడం గారు. ప్లాట్లు కాదు కానీ ప్లాట్లు ఎట్లా వేసారు, స్ట్రక్చర్స్ మ్యాప్ చేయాలి. దాన్ని ఏదైనా ఒక చంక ప్లాన్ చేయాలంటే అది అప్రూవ్డా? ప్లాట్లు కాదు కానీ ప్లాట్లు ఎట్లా చేస్తారు, స్ట్రక్చర్స్ మ్యాప్ చేయండి. దాన్ని ఏదైనా ఒక ప్లాన్ చేయాలంటే